ఒడిశాలో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. కటక్ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో 1, 2 కాదు ఏకంగా 4 కోట్ల నగదు బయటపడింది. బంగారం, భూమి పత్రాలు కూడా లభ్యమయ్యాయి. తవ్వుతున్న కొద్దీ మరిన్ని ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఆ అధికారి అవినీతి గుట్టలుగా ఆ ఇంట్లో నోట్ల కట్టల రూపంలో పేరుకుపోయింది. ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. బొగ్గు డిపో నుంచి రవాణాకు ఒక వ్యాపారి నుంచి కటక్ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ దేవవ్రత మహంతి 30,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అక్కడ తీగలాగితే భువనేశ్వర్ ఫ్లాట్ లో 4 కోట్ల నగదు పట్టుబడింది. ఒడిశాలో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. కటక్ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో 1 కాదు 2 కాదు ఏకంగా 4 కోట్ల నగదు బయటపడింది. బంగారం, భూమి పత్రాలు కూడా లభ్యమయ్యాయి. తవ్వుతున్న కొద్దీ మరిన్ని ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఆ అధికారి అవినీతి గుట్టలుగా ఆ ఇంట్లో నోట్ల కట్టల రూపంలో పేరుకుపోయింది. ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. బొగ్గు డిపో నుంచి రవాణాకు ఒక వ్యాపారి నుంచి కటక్ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ దేవవ్రత మహంతి 30,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అక్కడ తీగలాగితే భువనేశ్వర్ ఫ్లాట్ లో 4 కోట్ల నగదు బయటపడింది. ఒడిశాలో గనుల అధికారి ఇంట్లో అవినీతి నోట్ల రూపంలో బయటపడింది. 4 కోట్ల నగదు బయటపడింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. 4 కోట్ల నగదు అయితే 30,000 లంచం తీసుకుంటున్నట్టుగా ఏసీబీ అధికారుల్ని ఒకరు ఆశ్రయించగా తీగ లాగితే డొంక కదిలింది. ఇంట్లో 4 కోట్ల నగదుతో పాటు భూమి పత్రాలు అలాగే బంగారం కూడా బయటపడింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఇక్కడ తెలుస్తోంది. అయితే ఒడిశాలో ఒక బొగ్గు అధికారి ఇంట్లో ఈ రేంజ్ లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. తనిఖీలో భాగంగా 4 కోట్ల నగదు పట్టుబడింది. అంతేకాదు అలాగే భూమి పత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. గోల్డ్ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒడిశా గనుల అధికారి ఇంట్లో నోట్ల గుట్టలు కనిపించాయి. 4 కోట్ల నగదు బయటపడింది. అయితే 30,000 లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారుల్ని బాధితుడు ఆశ్రయించాడు. దీంతో అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు సోదాలు నిర్వహించగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. 4 కోట్ల నగదు బయటపడింది. అంతేకాదు కొన్ని ల్యాండ్ పేపర్స్ కూడా ఉన్నాయి. గోల్డ్ కూడా పట్టుబడింది. అయితే తనిఖీలో భాగంగా 4 కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. అయితే ఒడిశా గనుల అధికారి ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఏసీబీ తనిఖీల్లో భాగంగా 4 కోట్ల నగదుతో పాటు బంగారం, వెండి అలాగే మరిన్ని ల్యాండ్ పేపర్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మనం విజువల్స్ లో చూడొచ్చు. 1 కాదు 2 కాదు ఏకంగా 4 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే బొగ్గు అధికారి 30,000 లంచం డిమాండ్ చేయడంతో ఒక బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. అయితే 30,000 లంచం తీసుకుంటా అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. వెంటనే తనిఖీలు కూడా నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా అవినీతి అధికారి ఇంట్లో 4 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా కూడా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని చోట్ల ల్యాండ్ కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన ల్యాండ్ పేపర్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే గోల్డ్ కూడా కనిపించింది. గోల్డ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. 1 కాదు 2 కాదు ఏకంగా 4 కోట్ల నగదు బయటపడింది. और कोई चीज नहीं